హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్‌లో అందులో కాకుండా ఎందులోకైనా పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే వెజిటబుల్ కుర్మా అనేది చేసి చూపించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 200 గ్రాముల దాకా లేత బీన్స్‌ని అయితే తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ వాష్ చేసి పెట్టేసుకున్నా కూడా. ఇప్పుడు 2 బంగాళదుంపలు అలాగే 2 పొడవాటి లేత ములక్కాడలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసి కడిగి పెట్టేసుకున్నాననమాట. తర్వాత మనము ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందాము. అందులోకి 2 మీడియం సైజు టొమాటోలని బాగా కట్ చేసుకొని మెత్తటి ప్యూరీ అయితే చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగం చిప్పదాకా ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక స్పూన్ దాకా గసగసాలు, 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 2 స్పూన్ల దాకా ఎండుమిర్చి పౌడరు, 1, 1.5 స్పూన్ దాకా ధనియా పౌడరు, తర్వాత ఇంకొక స్పూన్ దాకా తెల్ల నువ్వులు, ఒక 5, 6 దాకా జీడిపప్పులు. ఇవన్నీ కూడా మనము గ్రేవీ కోసం మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని 5, 6 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుందాం. అవి ఫ్రై అయిన తర్వాత చిటపట్లాడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 5, 6 చీలికలు చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఫ్రెష్‌గా కొట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, తర్వాత టొమాటో ప్యూరీ కూడా ఇవన్నీ వేసుకొని బాగా మనము పచ్చి వాసన పోయి కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసుకుందాం. అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు వేసేసుకుందాం. దాంతో పాటే బీన్స్ ముక్కలు కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపిన తర్వాత మిగిలి ఉన్న ములక్కాడ ముక్కలు అలాగే బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కూడా అన్ని వేసిన తర్వాత మొత్తం మీదకి కిందకి అన్ని కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. సో 1 నిమిషం పాటు ఇవన్నీ కూడా ఉప్పు పసుపు పట్టేలాగా కలిపేసుకున్నాక ఈవెన్‌గా అన్నీ స్ప్రెడ్ చేసేసుకుందాం. అన్నీ ఈవెన్‌గా పరిచేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మనము మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకుందాం. తర్వాత 10 మినిట్స్ తర్వాత చూసినట్టయితే చూడండి బాగా ముక్కలైతే మాక్సిమం ఉడికిపోయినాయి కదా! ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏమైనా అడుగు పట్టేసిందేమో చూసుకుందాం కలుపుకొని. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పుల పేస్ట్ అయితే వేసుకొని, తర్వాత అదే మిక్సీ జార్‌లోకి కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకొని, అది కూడా వేసేసుకుందాం. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి మీదకి కిందకి అంతా కూడా ఒకసారి కలిపేసుకొని, తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. ఇప్పుడు ఇంకో చిన్న కప్పు తీసుకొని అందులోకి 1 స్పూన్ దాకా శనగపిండి అయితే వేసుకొని, కొద్దిగా వాటర్‌ని అయితే పోసుకొని జారుగా దీన్ని కలిపేసుకుందాం. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మరి థిక్‌గా కాకుండా కొంచెం పల్చగానే మనము అంతా కూడా ఇలా స్పూన్‌తో కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఉన్నవి ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మాక్సిమం అయితే ఉడికినాయి కదా! ఆయిల్ కూడా పైకొచ్చింది అండ్ గ్రేవీ కూడా దగ్గర పడిపోయిందనమాట. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము పక్కన కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి వాటిని కూడా ఇందులోకి పోసేసుకుందాం. సో శనగపిండి వాటర్‌లో కలిపాం కాబట్టి ఉండలైతే కట్టే ఛాన్స్ అయితే లేదు. అదే మనము పొడిపిండి వేసుకున్నట్టయితే వెంటనే ఉండలైతే కట్టేస్తుందనమాట. అందుకే ఎప్పుడైనా కూడా మనము శనగపిండిని వాటర్‌లో కలుపుకొని పోయాలన్నమాట. సో ఇలా పోసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకు గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది. థిక్‌నెస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు క్రష్ చేసుకున్న కాస్త కరివేపాకుని యాడ్ చేసేసుకుందాము. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేస్తాం. కరివేపాకుని ఎప్పుడు కూడా క్రష్ చేసి వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బావుంటుందన్నమాట. సో ఈ శనగపిండి వేయడం వల్ల ఇది చల్లారిపోయినా కూడా మళ్ళీ మనకు థిక్‌నెస్ అనేది వస్తుందన్నమాట. ఇంకా గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోతుంది. సో చూసారు కదా! అంతా కూడా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. సో మళ్ళీ 1 నిమిషం పాటు ఇప్పుడు లో ఫ్లేమ్ మీద మనము అంతా కూడా ఆయిల్ పైకొచ్చేదాకా ఫ్రై చేసేసుకోవడం. తర్వాత పొయ్యి నుంచి పక్కనకి దించేసుకోవడం. చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో! చాలా బాగుంది కదా! టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది. చపాతీలోకైనా, రోటీలోకైనా, బటర్ నాన్‌లోకైనా అండ్ వెజిటబుల్ పులావ్‌లోకైనా కూడా చాలా బాగుంటుంది. సో మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందో నాకు ఒక ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అలాగే నా వీడియోలు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. Until then, bye. Thanks for watching.